ప్రస్తుతం మనతో పాటు ఇస్మాయిల్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సో ఇస్మాయిల్ గారు చెప్పండి, ఇప్పుడు బీసీ కులగణకు సంబంధించి కావచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 4-5 దశాబ్దాలుగా పోరాట ఫలితం ఈరోజు సాధించుకున్నారు. సో మొత్తానికి ఈ బిల్లు పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది పాజిటివ్ అనుకోవచ్చా, లేకపోతే నిజంగా మాదిగలకి అంటే ఇక్కడ మళ్ళీ ఎవరైనా కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చా? ముందుగా ఇవాళ తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి బిల్లు వచ్చిన సందర్భంగా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక యోధుడు ఒక్కడిగా బయలుదేరి లక్షలాది మందిని కదిలించి ఒక 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఈ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా నిలబడినటువంటి మందాకృష్ణ మాదిగ గారికి ముందుగా ఉద్యమాబంధనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ దేశవ్యాపితంగా ఉన్నటువంటి ఏ హక్కులు సాధించుకోవాలన్నా ఎంత కమిటెడ్గా ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, తర్వాత ఆ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎట్లా ఉండాలి, సమస్య పరిష్కారం కోసం ఏ రకంగా ప్రయత్నం చేయాలనేది మందాకృష్ణ మాదిగ గారిని చూసి నేర్చుకోవచ్చు అనడానికి ఇవాళ జరిగిన పరిణామాన్ని నేను ఒక ఉదాహరణగా చూస్తా ఉన్నా, స్వాగతిస్తున్నాను 100%. మందాకృష్ణ మాదిగ గారిని పోరాట ఫలితం లేకపోతే అక్కడ మోడీకి ప్రభుత్వం ఎవరున్నా ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. మెజారిటీ ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు తీర్చాల్సి ఉంటుంది. 100% ఇది మందాకృష్ణ మాదిగ గారు నడిపినటువంటి ఉద్యమ ఫలితం, ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితం, అనేక మంది అమరుల త్యాగ ఫలితం. భవిష్యత్తులో కూడా ఎంఆర్పిఎస్ నడపబోయేటటువంటి ఉద్యమం ప్రజల వైపు ఉంటదనేటటువంటి సంకేతాలు మందాకృష్ణ గారు ఇచ్చినందుకు కూడా సంతోషపడతారు. ప్రభుత్వానికి ఏమైనా కృతజ్ఞత సభ కావచ్చు, తర్వాత అట్లాంటి సభలు ఏమైనా పెడుతున్నారు? ప్రభుత్వాలది బాధ్యత అండి, ఇది ప్రభుత్వం బాధ్యతగా మెలగాలి. రెండవది, ఇక్కడ సమస్య పరిష్కారానికి కృషి చేయకుండానే ఒక చట్టం వచ్చిందనే ఒక వాదన కనపడుతున్నప్పుడు, వినపడుతున్నప్పుడు దాని పరిష్కారం వైపు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండే, ఇంకా కొంత ఎక్సర్సైజ్ జరగాల్సి ఉండే. లేదు, సామరస్యపూర్వక వాతావరణంలో దీన్ని తీసుకురావాల్సి ఉండే. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఒక వర్గానికి ఒమ్ము కాసే విధంగా ఎక్కడ ఉండకూడదు, వివాదాలకు తావివ్వకూడదు, అనుమానాలకు కూడా తావివ్వకూడదు. చేసే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. ఎవరి కోసం చేస్తారు సార్? ఎవరి కోసం చేస్తారు బ్రదర్? తప్పకుండా ఇది మెజారిటీ ప్రజలు కోరుకున్నది. 30 ఏళ్ల ఉద్యమం ఉన్నది, అనేక మంది అమరులైన. జరగనప్పుడు జరగలేదు, ఎప్పుడు చేస్తారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఆ లింకులు ఈ లింకులు ఏం లేవండి. చాలా క్లియర్, చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజలు, చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రభుత్వానికి ఏమైనా దురుద్దేశం ఉంటే మనం చెప్పలేము, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏమైనా దురుద్దేశాలు ఉంటే మనం చెప్పలేము. కానీ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ తర్వాత చాలా క్లారిటీగా ఉన్నారు. ఎవరైతే హక్కులు పొందాలనో వాళ్ళకి దక్కకుండా పోతే తప్పకుండా వాళ్ళ ఆవేదన ఉంటది కదా. ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగిందంట, తప్పకుండా ఇక్కడ న్యాయానికి సంబంధించినటువంటి ప్రస్తావన వస్తే ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గమనిస్తున్న వాళ్ళకి తెలుసు. జర్నలిస్ట్ గా మీరు అప్రిషియేట్ చేస్తున్నారు ఎవరిని? ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడానికి, లేకపోతే ఆ ప్లేస్ లో కూర్చున్న వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి నేను ప్రజల పక్షం వహిస్తున్నటువంటి వాడిని. ప్రజలు సంతోషం 100% మళ్ళీ చెప్తున్నా, ఒక జర్నలిస్ట్ గా, సామాజిక ఉద్యమకారుడిగా ప్రజలకు మేలు జరిగితే సంతోషపడేటవాడిని, ప్రజల వైపు ప్రభుత్వం ఆలోచిస్తే స్వాగతించేవాడిని నేను. ఓకే, అంటే ఇది ప్రజల వైపు కేవలం నామమాత్రంకు జరిగినటువంటి బిల్ అనుకోవచ్చు. 100% కనపడుతున్నది కదా బ్రదర్. జస్ట్ నామమాత్రంగా నేను ఎందుకంట, నామమాత్రంగా అనడానికి ఆస్కారమే లేదు కదా. ఇది అనేక మంది అమరుల త్యాగ ఫలితం, ఇది పోరాటాల ఫలితం. ఇది నామమాత్రంగా ఒక రాత్రికి రాత్రి జరిగిందేం కాదు. చరిత్రలో నిలిచిపోతాను అని చెప్పేసి అన్నాను నేను. ఈ బిల్లు పొందడం నిజంగా అదృష్టం అని చెప్పేసి చెప్పొచ్చు. ఆయన చెప్పడానికి తప్పేం లేదు. ఆయన చరిత్రలో నిలిచిపోవడానికి ప్రయత్నాలు జరగడానికి కూడా సంతోషపడతా. చరిత్రలో నిలిచిపోయేటటువంటి నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటా. ఇప్పుడు తీసుకోలేదంటారా? అరే మళ్ళీ నేను చెప్తున్నా ప్రస్తుతం మీరు అర్థం చేసుకోవాలి. చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఏ నిర్ణయాన్నైనా ముఖ్యమంత్రికి దక్కుతుందంటే నేను సంతోషపడతాను. చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఉండాలి ఏ నిర్ణయమైనా కోరుకుంటా ఉన్నా. నిన్న ఈ 2 బిల్లులతో అయితే అది చరిత్ర తిరగరా. ఈ 2 బిల్లులే చరిత్రను తిరగరావు. ఈ 2 బిల్లులతోనే చరిత్ర ముగియదు. ప్రజలు కొనసాగే స్వాతంత్రోద్యమం నుంచి అనేక ప్రజా ఉద్యమాలు నడిచినాయి. చాలా ఉద్యమాలకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రజలకు అందాల్సిన ఉంది. ఇంకా నెరవేరని అంశాల మీద నిత్యం పోరాటాలు కొనసాగుతాయి. ఈ వీటితో ముగింపు ఉండదు. ఇది ఒక ప్రభుత్వ బాధ్యత అని నేను అంటున్నా. బడ్జెట్ సంబంధించింది ప్రభుత్వాలు ప్రవేశపెట్టినాయి, కానీ అది ప్రజల ఆమోదయోగ్యంగా ఉండాలి, పేదలకు ఉపయోగపడేటట్టు ఉండాలి, సంక్షేమానికి ఇస్తున్నటువంటి నిధులు అమలు జరిగేటట్టుగా ఉండాలి. ఊరికే పేపర్ల మీద కనపడితే మాత్రం అది సంతోషపడేది కాదు. చూద్దాం, ఇప్పుడే కదా ప్రవేశపెట్టేటటువంటి దాంట్లో కొన్ని మీ ద్వారా పత్రికల ద్వారా చూసినాం. అమలు జరగాల, అది పేదలకు అందాల. సంక్షేమ పథకాలకు ఏదైతే నిధులు కేటాయిస్తున్నారో ఆ నిధులు చేరాలి. నిజానికి మైనార్టీలకు సంబంధించి కానీ, పేదలకు సంబంధించి కానీ ఇంకా వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలని బలంగా కోరుకుంటాం.